ఎంతో మంది మేధావుల్ని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి రాజ్యాంగం రాసి పెట్టండి అంటే బాబోయ్ మీ రాజ్యాంగం నమస్కారం ఆయన బుర్ర పాడైపోతుందని చెప్పి చాలా మంది వెళ్ళిపోతే చివరిగా ఒకే ఒక వ్యక్తి నిలబడి రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. ఆయనే ది గ్రేట్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఆయన పాదముద్రల మీద ఎక్కువ క్యాస్ట్ పిల్లల పాదముద్రలు పడకూడదని వెనకాల తాటాకు కట్టేవారు. ఆయన తెలుసా? క్లాసులో కూడా కూర్చొని ఇచ్చేవారు కాదు, క్లాసు బయటే ఉండి పాఠాలు వినాలి, చదువుకోవాలి, అంతే. ఇష్టమైతే చదువుకోలేదంటే మానే ఏట అంతకంటే గొప్ప కష్టాలు వస్తాయా నీకు? అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో చదువుకొని మన దేశానికి ఒక గొప్ప కిరీటంగా మారారు ఆయన. ఎవరైనా నీ క్యాస్ట్ని ఉద్దేశించి తక్కువగా మాట్లాడినా, నీకు ఇచ్చే రిజర్వేషన్ల గురించి తక్కువగా మాట్లాడినా నువ్వు ఒకే ఒక డైలాగ్ అయ్యి, తక్కువ కులస్తుడైన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల వచ్చిన స్వేచ్ఛని, స్వతంత్రాన్ని నువ్వు సిగ్గు లేకుండా ఎలా వాడుకుంటున్నావు? రాజ్యాంగ పరంగా వచ్చే ఏ బెనిఫిట్ ని కూడా నువ్వు వాడుకోకు. ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేలాగా మీ పిల్లల్ని మీరు పెంచండి. అంతేగాని చిన్నప్పటి నుంచి అబ్బా వాళ్ళు మనకన్నా గొప్పలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళు ఇస్తే నువ్వు తిను, కానీ మనయ్య మాత్రం ఆ పిల్లలకి ఏం పెట్టకే. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు. ఎందులో పెద్దోళ్ళు? వయసులో పెద్దోళ్ళు అయితే గౌరవించమని చెప్పు, బాగుంటది. నువ్వు చిన్నప్పటి నుంచి లో మెంటాలిటీతో పెంచితే యూనివర్సిటీ వరకు వాళ్ళు చదువుకుని వెళ్ళినా కూడా మళ్ళీ అదే మెంటాలిటీతో ఉంటున్నారు. ఎవరన్నా చిన్న మాట ఇలా అనేసరికి ఫీల్ అయిపోవడం, చచ్చిపోవడం. ఈ అమ్మాయి ఎప్పుడు ఎస్సీ ఎస్టీలని అంటుంది ఏంట్రా? వేరే వాళ్ళు చేసే అన్యాయాల గురించి మాట్లాడతలేదు అంటే ఇప్పుడు నీకు యుద్ధం చేయాలని లేదు, ఎదుటి వాడు మాత్రం యుద్ధం చేస్తా అంటున్నాడు. నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు, ఆడ ఆలోచన విధానం మారట్లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? యుద్ధం చేయడం మానేస్తే అలాగా ఓడిపోతావు కదా. యుద్ధం చెయ్యగలిగే శక్తిని పుంజుకోవాలి. నువ్వు కూడా యుద్ధం చేసి గెలిచేలాగా ఆడికి ధీటుగా తయారవ్వాలి. అంతేగాని ఆడ మారట్లేదు అంటే ఆడులో వచ్చే మార్పు ఆడి చేతుల్లో ఉంటుంది, నీ చేతుల్లో ఉండదు కదా. నిన్ను నువ్వు మార్చుకో ఫస్ట్, అదైతే నీ చేతుల్లోనే ఉంటుంది కదా. అదే నేను చెప్పేది. మాట్లాడితే సమాజంలో మార్పు రావాలి. సమాజం ఏమన్నా ఒక వస్తువా, ఒక షేప్ ఉంటుందా? దానికి ఏమన్నా దాంట్లో ఎందుకు మార్పు వస్తుంది? సమాజంలో బ్రతికే మనుషుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. దాన్నే సమాజంలో వచ్చే మార్పు అంటాం. ఇప్పుడు నేను మమ్మీ అని పిలవద్దు, మమ్మీ అంటే శవం అని అర్థము, మామ్ అని పిలవండి ఒకవేళ మీకు ఇంగ్లీష్లో పిలవాలనిపిస్తే, లేదా తెలుగులో అమ్మ అనండి అని చెప్పాను అనుకోండి. ఈ రోజు ఈ వీడియో చూసిన వాళ్ళలో ఇద్దరు మారారు. అంటే మార్పు మొదలైంది ఈ రోజు. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మమ్మీ అనే పదం బయటికి వెళ్ళిపోవడానికి ఒక 5-6 తరాలు పడుతుంది. కొల్ల గజ్జి కూడా అంతే. గజ్జి ఎక్కువైపోయి గోక్కోవడం మొదలు పెడితే నీ ఒళ్ళే పుండి పడిపోతుంది, నువ్వే నాశనం అయిపోతావు అని చెప్పిన మహానుభావులు ఉన్నారు. అక్కడి నుంచి మార్పు మొదలై ఇప్పుడు వివాహాలు కూడా చేసుకుంటున్నారు కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోవట్లేదా? నేను మళ్ళీ మ్యారేజ్ గురించి ఎందుకు ఎత్తానంటే, ఇంటర్ కాస్ట్ ఫ్రెండ్షిప్ ఎప్పుడో మొదలైంది, కానీ మనం దాన్ని గొప్పగా చెప్పుకోంగా. ఇంటర్ కాస్ట్ పెళ్ళి అయితేనే గొప్పగా చెప్పుకుంటాం, అందుకే అన్నాను.